ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలామంది ఆడవాళ్ళు ఇళ్లల్లోనే ఉంటూ ఎక్కువగా గృహహింసని ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి స్త్రీలు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా హెరాస్మెంట్‌లన్నీ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి అత్తల నుంచి గానీ, భర్తల నుంచి గానీ ఎక్కువగా హెరాస్మెంట్ ఉన్నవాళ్ళు బగలాముఖి స్తోత్రం గానీ, అష్టోత్తరం గానీ, ఖడ్గమాల గానీ పారాయణం చేయడం ద్వారా మీ అత్తగారి మైండ్‌లో గానీ, మీ భర్త మైండ్‌లో మిమ్మల్ని హెరాస్ చేయాలి, టార్చర్ చేయాలి అనేటటువంటి థాట్ అనేది వెళ్ళిపోతుంది. మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. కాబట్టి ఎవరు సూసైడ్ అటెంప్ట్స్ చేయకుండా ప్రశాంతంగా బగలాముఖి అష్టోత్తరాన్ని పారాయణం చేయడం ద్వారా పసుపుతో అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమే. లక్ష్మీదేవి బగలాముఖిగా అవతారం తీసుకుందన్నమాట. కాబట్టి బగలాముఖిని పసుపుతో అర్చన చేసి పసుపు కలర్ స్వీట్స్ పెట్టండి నివేదనగా. పసుపు కలర్ గుమ్మడికాయని నివేదన చేయండి. మిమ్మల్ని ఎవరైనా మాటలతో హింసిస్తూ ఉంటే వాళ్ళు మీ జీవితంలో వాళ్ళ ఆలోచన మిమ్మల్ని హింసించాలనే ఆలోచన అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి బగలాముఖిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ప్రశాంతంగా బ్రతకచ్చు. స్వస్తి.